మీరు ప్యాంట్ జేబులో గంటలు గంటలు మొబైల్ పెట్టుకుంటున్నారా? మీరు తొడల మీద ల్యాప్‌టాప్ పెట్టుకొని గంటలు గంటలు పని చేస్తున్నారా? లేదంటే బైక్‌లో వెళ్ళేటప్పుడు మొబైల్‌ని ప్యాంట్ జేబులో పెట్టుకొని గంటలు గంటలు జర్నీ తీసుకుంటున్నారా? అలా ఉంటే జాగ్రత్తగా ఉండండి. ఈ కండిషను మీ స్పెర్మ్ కౌంట్‌ని తగ్గించొచ్చు. ఇలా చేస్తే ఈ అలవాటు వల్ల మీకు ఇన్‌ఫర్టిలిటీ రావచ్చు. సో, వ్యూవర్స్ అలాంటి తప్పులేమైనా చేస్తున్నారంటే నేను ఈరోజు చెప్తాను. దానివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఒస్తాయి, దీని నుంచి బయటకు రావాలి అంటే మనం ఏం చేయాలి? దాని గురించి మనం ఈరోజు డీటెయిల్‌గా డిస్కస్ చేద్దామండి. సో, నేను మీ డాక్టర్ ప్రశాంత్ కే వైద్య. ఈరోజు మనము ఈ యంగ్ ఏజ్‌లో స్పెర్మ్ కౌంట్ అనేది ఎందుకు తగ్గుతుంది? ఎందుకు ఇన్‌ఫర్టిలిటీ కేసెస్ అనేది చాలా కామన్‌గా అవుతున్నాయి. దాని గురించి మనం డీటెయిల్‌గా డిస్కస్ చేద్దామండి. ఎందుకంటే ఈ మధ్య నా క్లినిక్‌లో చాలా పేషెంట్స్ వస్తుంటారు. 30 ఏజ్, 28 ఏజ్, 26 ఏజ్ పెళ్లి అయిన సంవత్సరాలయినా గూడా పిల్లలు అవుతలేరు. ఎందుకు అంటే టెస్ట్ చేయించితే అక్కడ స్పెర్మ్ కౌంట్ లేదు. 0 స్పెర్మ్ కౌంట్ ఉంది. లేదా 5 మిలియన్సే ఉన్నాయి. ఇవన్నీ రావడానికి ఎందుకు? ఏ కారణాల వల్ల అవుతున్నాయి? సో, ఆ రీజన్స్ గురించి చూద్దామండి. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇంతకు ముందు చెప్పినట్టు గంటలు గంటలు మీరు తొడల మీద ల్యాప్‌టాప్ పెట్టుకొని పని చేస్తున్నారనుకోండి, లేదా మీరు మొబైల్ అనేది జేబులో అనుకోండి. అప్పుడు ఏమవుతదంటే, ఆ మొబైల్ నుంచి వచ్చే రేడియేషన్, ల్యాప్‌టాప్ నుంచి వచ్చే రేడియేషన్ అవన్నీ ఏం చేస్తాయంటే, మన టెస్టికల్స్ ఆ వృషణాల దగ్గర ఒక హీట్ అనేది ప్రొడ్యూస్ చేస్తది. ఆ హీట్ ప్రొడ్యూస్ చేసేసి నేచురల్‌గా అక్కడ ఉండే స్పెర్మ్ క్వాంటిటీని తగ్గిస్తది. స్పెర్మ్‌ని చంపేస్తది. సో, అదొక రీజను. రెండో రీజను మీ లైఫ్ స్టైల్ అండి. ఈ మధ్య తెలుసు మీకు అందరూ సిట్టింగ్ జాబే. పొద్దున్నుంచి రాత్రి దాకా, రాత్రి నుంచి పొద్దున్న దాకా కూర్చొనే పని చేస్తారు. సో, కూర్చొని పని చేయడం వల్ల ఏమవుతదంటే, మన పొట్ట పెరిగి, పెరిగి ఏమవుతది, మన పురుషాంగం దగ్గర టెస్టికల్ మీద ప్రెషర్ వచ్చేసి, అక్కడ బ్లడ్ సర్క్యులేషన్ సరిగ్గా కాదు. ఆ బ్లడ్ సర్క్యులేషన్ సరిగ్గా కాకపోవడం వల్ల గూడా మీ స్పెర్మ్ కౌంట్ అనేది తగ్గిపోతదండి. ఇంకా నెక్స్ట్ చెప్పాలంటే, మన స్ట్రెస్ లెవెల్ ఏముందంటే ప్రతి ఒక్కరికి ఈ మధ్య స్ట్రెస్ లెవెల్. మంచి కారు కొనాలి, మంచి ఇల్లు కొనాలి, దాన్ని ఈఎంఐలో పెట్టుకోవాలి, మంచి మంచి బట్టలేసుకోవాలి, అక్కడెళ్ళాలి, ట్రిప్‌కెళ్ళాలి. ఇవన్నీ ఎలా చేస్తున్నారు? క్రెడిట్ కార్డ్ గీకి గీకి వెళ్తున్నారు. దానివల్ల ఏమవుతది? నెల రావంగానే టెన్షన్, నెల రావంగానే స్ట్రెస్. ఈ స్ట్రెస్ వల్ల ఏమవుతది? మనిషి ఎప్పుడు ఒత్తిడిలోనే ఉంటాడు. ఆ ప్రెషర్ వల్ల ఏమవుతది? ఆ మెంటల్ ప్రెషర్ వల్ల ఏమవుతది? బాడీలో కార్టిజోల్ అనేది పెరుగుతా వస్తది. కార్టిజోల్ పెరుగుతా వస్తే నేచురల్‌గా టెస్టోస్టెరోన్ అనేది తగ్గుతది. టెస్టోస్టెరోన్ తగ్గితే ఆటోమేటిక్‌గా మీ స్పెర్మ్ కౌంట్ అనేది, స్పెర్మ్ ప్రొడక్షన్ అనేది తగ్గిపోతదండి. సో, అదొకటి. ఇంకా లాస్ట్‌లో చెప్పాలంటే ఈ మధ్య అందరూ లేట్ నైట్స్ 12 గంట, 1, 2 గంటకి 12 గంటకి తింటారు. ఆ! ఆ జంక్ ఫుడ్ తింటారు. దీనివల్ల బాడీలో కొలెస్ట్రాల్ లెవెల్ పెరుగుతది. 2:00 పడుకుంటారు, 3:00 పడుకుంటారు. పొద్దున 10 గంటల వరకు లేస్తారు. సో, ఇలా ఉండడం వల్ల ఏమవుతది? టెస్టోస్టెరోన్ అనేది తగ్గిపోతది. ఎందుకంటే జనరల్‌గా మన టెస్టోస్టెరోన్ హార్మోన్ అనేది రాత్రినే ప్రొడ్యూస్ అవుతది. నిద్ర ఎంత మంచిగా ఉంటదో, అంత మంచి టెస్టోస్టెరోన్ హార్మోన్ ఉంటది. అప్పుడు అంత మంచి స్పెర్మ్ ప్రొడక్షన్ ఉంటది. సో, ఆ నిద్ర సరిగ్గా లేనప్పుడు ఏమవుతది? నేచురల్‌గానే టెస్టోస్టెరోన్ తగ్గి ఆటోమేటిక్‌గా ఏమైపోతది? మీ స్పెర్మ్ క్వాంటిటీ అనేది తగ్గుతా వస్తదండి. ఇవన్నీ రీజన్స్ వల్ల మీ స్పెర్మ్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. ఇంకా దీన్ని నేచురల్‌గా మనం ఈ స్పెర్మ్ ప్రొడక్షన్‌ని ఎలా ఇంప్రూవ్ చేయాలి? అంటే మీ లైఫ్ స్టైల్‌ని చేంజ్ చేయాలి. ఆ లైఫ్ స్టైల్ చేంజ్ చేయాలంటే ఏంది? డైలీ మార్నింగ్ ఒక అరగంట ఎక్సర్సైజ్ చేయాలండి. ఎక్సర్సైజ్ చేసినప్పుడు మీ బ్రెయిన్‌కి, పురుషాంగానికి బ్లడ్ సర్క్యులేషన్ పెరుగుతది. పెరిగి అక్కడ ఉండే పార్ట్ అనేది హెల్తీగా ఉండి హార్మోన్ ప్రొడక్షన్ మంచిగా అవుతది. రెండోది స్ట్రెస్ ఎక్కువ ఉందా? మెడిటేషన్ చేయండి. ఆ స్ట్రెస్‌ని తగ్గించండి. మూడోది మంచి హెల్తీ ఫుడ్ తినండి. నాలుగోది మంచిగా నిద్రపోండి. మాక్సిమం 12:00 పడుకోండి. పొద్దున్న 6 గంటలకు లేవండి. 6 అవర్స్ స్లీప్ ఈస్ మోర్ థాన్ ఎనఫ్. ఈ 6 గంటలు పడుకున్నారనుకోండి, మీ టెస్టోస్టెరోన్ ప్రొడక్షన్ మంచిగా అయ్యి, మీ స్పెర్మ్ గూడా హెల్తీగా అవుతది. ఓకేనా వ్యూవర్స్. ఇంకా లాస్ట్‌లో మీకొక మంచి జ్యూస్ చెప్తాను. ఈ జ్యూసు రోజు తాగారనుకోండి 60-90 డేస్‌లో మీ స్పెర్మ్ కౌంట్ అనేది డబల్ అవుతది. మీ స్పెర్మ్ గూడా హెల్తీగా అవుతది. మొటిలిటీ గూడా ఇంప్రూవ్ అవుతదండి. ఆ జ్యూస్ ఏందంటే దీన్ని నేను నా చాలా పేషెంట్‌కి ఇస్తాను. ఫర్టిలిటీ జ్యూస్ అంటాను. ఈ ఫర్టిలిటీ జ్యూస్ ఎలా ప్రిపేర్ చేయాలంటే ఒక అరకప్పు పోమోగ్రానేట్ తీసుకోండి. ఆహ్, కొంచెం బీట్రూట్ తీసుకోండి. కొంచెం క్యారట్ తీసుకోండి. దాని తర్వాత కొంచెం గుమ్మడికాయ గింజలు తీసుకోండి. ఇవన్నీ తీసుకొని ఏం చేయండంటే కొంచెం హనీ వేసేసి
ఒక మంచి జ్యూస్ లాగా చేయండి. జ్యూస్ లాగా ప్రిపేర్ చేసుకొని డైలీ మార్నింగు ఎక్సర్సైజ్ చేసినాక ఒక 60-90 డేస్ దీన్ని తాగండి. ఇది తాగడం వల్ల ఏమవుతదంటే, గుమ్మడికాయ గింజల్లో ఉండే కొన్ని ప్రాపర్టీస్ వల్ల అక్కడ ఉండే నరాలు స్ట్రాంగ్‌గా అయిపోయి, స్పెర్మ్ ప్రొడక్షన్ అనేది సూపర్‌గా ఇంప్రూవ్ అయిపోతది. ఇంకా పోమోగ్రానేట్, బీట్రూట్ వల్ల అక్కడ బ్లడ్ సర్క్యులేషన్ అనేది చాలా మంచిగా అయిపోతది. ఇంకా క్యారెట్ వల్ల అక్కడ విటమిన్స్ అనేది దొరికిపోయి, అక్కడ ఉండే మజిల్స్ అనేది స్ట్రాంగ్ అయిపోతది. ఇంకా లాస్ట్‌లో అక్కడ మీరు ఆమ్లా గూడా యాడ్ చేయవచ్చు. ఉసిరికాయ గూడా యాడ్ చేయవచ్చు. ఉసిరికాయ యాడ్ చేస్తే ఏమవుతదంటే, అక్కడ ఇన్‌ఫ్లమేషన్ ఏమైనా ఉన్నా తగ్గిపోతదండి. ఇంకా ఇది మార్నింగ్ పూట మీరు యూజ్ చేయొచ్చు. ఇంకా రాత్రి పూట ఏం చేయాలంటే, పొద్దున్న ఒక బాదం పప్పు నానబెట్టండి. దాని తర్వాత ఏం చేయండి అంటే, రాత్రి ఒక బ్లెండర్‌లో ఒక అత్తిపండు తీసుకోండి. అత్తిపండు తీసుకొని దాంట్లో కొంచెం పాలేయండి, ఒక డేట్ ఎయండి, ఖర్జూర వేయండి, నానబెట్టిన ఆల్మండ్ ఎయండి. ఆ బాదం పప్పు ఏసేసి మంచిగా ఒక మిల్క్ షేక్ చేసుకొని డైలీ నైట్ తాగండి. సో, ఇలా డైలీ నైట్ ఇది తాగడం వల్ల 60-90 డేస్‌లో దీనివల్ల గూడా మీ స్పెర్మ్ ప్రొడక్షన్ అనేది ఇంప్రూవ్ అవుతదండి. ఈ 2 మీరు న్యాచురల్‌గా తీసుకున్నారనుకోండి, వితౌట్ ఎనీథింగు మీ స్పెర్మ్ క్వాలిటీ అనేది డబల్ అవుతదండి. క్వాంటిటీ గూడా డబల్ అవుతదండి. సో, మీకు ఏం చేసినా మీ స్పెర్మ్ అనేది పెరగట్లేదు, మీకు ఇన్‌ఫర్టిలిటీ ఇష్యూస్ ఉన్నాయి, పిల్లలు పుట్టట్లేదు అంటే మన దగ్గర స్పెర్మ్ పెరగడానికి చాలా మంచి ట్రీట్మెంట్ ఉందండి. సో, మీకు అలాంటి ఇష్యూస్ ఏమైనా ఉంటే కింద ఉండే నంబర్‌కి మనతో మాట్లాడండి, లేదా మనతో చాట్ చేయండి, లేదా హైదరాబాద్‌లో ఉండే క్లినిక్‌కి వచ్చి మీరు మనతో కన్సల్ట్ అవ్వచ్చండి.